తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్స్లలో సుకుమార్ రామ్ చరణ్ జోడీ ఒకటి. దీనికి ప్రధాన కారణం రంగస్థలం. ఆ సినిమా కేవలం భారీ విజయాన్ని మాత్రమే కాదు, రామ్ చరణ్ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన, సుకుమార్ రచన, దర్శకత్వం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు అనే వార్తతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా కథ గురించి చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సుకుమార్ గత సినిమాలు పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ ఒకే తరహా కథలు మళ్లీ చెయ్యరు. ఆర్య ఒక రొమాంటిక్ డ్రామా, వన్ నేనొక్కడే ఒక సైకలాజికల్ థ్రిల్లర్, నాన్నకు ప్రేమతో ఇంటెలిజెంట్ రివెంజ్ డ్రామా, రంగస్థలం పీరియడ్ విలేజ్ డ్రామా, పుష్ప మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రతి సినిమా ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే ఈసారి కూడా రంగస్థలం తరహా గ్రామీణ కథను మళ్లీ చేసే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. బదులుగా పూర్తిగా కొత్త ప్రపంచం, కొత్త కాన్సెప్ట్, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథను సుకుమార్ సిద్ధం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు సుకుమార్ సినిమాల్లో హీరో పాత్రలు ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. హీరోలో ఉండే లోపాలు, అతని తెలివితేటలు, భావోద్వేగాలు, చిన్న డీటెయిల్స్, చివర్లో వచ్చే ట్విస్టులు ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో కావడంతో ఈసారి ఆయనను మరో కొత్త కోణంలో చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని మీడియా కథనాల్లో దేశభక్తి నేపథ్యం, ఇంటెలిజెన్స్ లేదా థ్రిల్లర్ అంశాలతో సినిమా ఉండొచ్చని ప్రచారం జరిగినా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కాబట్టి వాటిని కేవలం ఊహాగానాలుగానే చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, రంగస్థలం తర్వాత మరోసారి సుకుమార్ రామ్ చరణ్ కలయిక అంటే ప్రేక్షకుల అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. అభిమానులు మరో మర్చిపోలేని అనుభూతిని ఆశిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, ఈసారి సుకుమార్ ఎలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు, రామ్ చరణ్ ను ఏ కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా గురించి సుకుమార్ రివీల్ చేసే అప్డేట్స్ కోసం ఎదురు చూడక తప్పదు.